హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ రోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పెడుతూ ఉన్నటువంటి మెసేజ్ ఫ్రెండ్, స్నేహితుడు. అసలు స్నేహితుడు అంటే ఎవరు? మనం కష్టాల్లో, మనం బాధల్లో, మన ఇబ్బందుల్లో, మనం అధపాతానికి తొక్కుకుపోయినప్పుడు మన వెంట ఉండి మనకు వెన్నుతట్టి ప్రోత్సహించేవాడా, లేకపోతే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర స్థాయి ఉన్నప్పుడు, మన దగ్గర అంతస్తున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల ముసిరేవాడా? మనం కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన సమస్యలు, మన మనశ్శాంతి కోసం మనం పంచుకున్నప్పుడు మన గురించి నలుగురికి వెళ్ళి చెడ్డగా చెప్పేవాడా, లేకపోతే మనలో ఉన్న తప్పులు, లోపాలు సరిదేసి మనల్ని ఒక మంచి మనిషిగా సమాజంలో నిలబెట్టేవాడా? మనకున్నటువంటి స్నేహితుడు ఎలాంటి వాడు? డబ్బుకి ఆశపడి, తిండికి ఆశపడి, మందుకి ఆశపడి మన చుట్టూ తిరిగేవాడా, లేకపోతే మనల్ని మనంగా ఇష్టపడి మనతో ఉన్నవాడా? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు, రీల్స్ పెట్టేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టినంత మాత్రాన మనకి నిజమైన స్నేహితుడు ఉన్నాడు అని ఎంత మాత్రం కాదు. నిజమైన స్నేహానికి ఉండేటువంటి బంధం ఎలాంటిదంటే, ఒక కన్నుని ఈ కంటి పాప ఎలా కాపాడుకుంటూ వస్తుందో అలా మనల్ని ప్రతి సందర్భంలోనూ కాపాడుకుంటూ వచ్చేవాడే మన నిజమైన స్నేహితుడు. ఒక కాలుకి, ఒక భూమి మీద ఉన్నటువంటి మట్టికి ఏ విధమైనటువంటి అనుబంధం ఉంటుందో ఆ విధమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండటమే నిజమైన స్నేహం. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఒకే ఒక్కరున్నారు. తనే నా భార్య, నా పార్ట్నర్, నా భాగస్వామి, ఎవ్రీథింగ్. ఒక నిజమైన స్నేహితుడు ఏ విధంగా వెన్ను తట్టి వెనకాలుండి ప్రోత్సహిస్తాడో అంతకంటే ఎక్కువగా నా భార్య నన్ను ప్రోత్సహిస్తుంది. పరిస్థితి బాగున్నప్పుడు ఎవరైనా మనతో ఉంటారు. నేను డౌన్ ఫాల్ లోకి వచ్చేసిన తర్వాత కూడా, నా మీద నేనే హోప్స్ అన్ని కోల్పోయిన తర్వాత కూడా నా మీద నమ్మకం ఉంచినటువంటి ఒకే ఒక వ్యక్తి నా భార్య. నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నువ్వు నిరుత్సాహపడొద్దు అని చెప్పి ప్రతి క్షణం నన్ను ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి నా భార్య. నా దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ నన్ను నిరంతరం కాపాడుకుంటూ ఉంటూ అన్నటువంటి ఒకే ఒక వ్యక్తి నా భార్య. మరి తను కాక నాకు నిజమైన స్నేహితులు ఎవరు? నిజమైన స్నేహం అంటే చెప్పాను కదా, కాలికి మట్టికి ఉన్న సంబంధం, కంటికి కనుపాపకి ఉన్న సంబంధం ఇంకా అంతకంటే ఎక్కువ. నా జీవితంలో నా భార్య నాకు నిజమైన స్నేహితురాలు, స్వచ్ఛమైన స్నేహితురాలు, సత్యం కంటే నిజమైన స్నేహితురాలు, టైం కంటే విలువైన స్నేహితురాలు. మరి మీ జీవితంలో నిజమైనటువంటి స్నేహం ఉంటే తనెవరో కామెంట్ చేయండి. నేను మీ గుంటూరు యూసుఫ్.